హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల క్యాబినెట్ ఆమోదంగా అయితే ఒక కీలకము అనగా రైతుల క్యాబినెట్ ఇక ₹1,00,000 వరకు రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా కేవలం 48 గంటల్లోనే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు మన మంత్రి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది వస్తుందండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ఇది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేకూరుస్తాం అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన అయితే చేసిందండి. కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేసి రికార్డుని సృష్టించి ఇప్పటికే రైతుల ఖాతాలో అయితే డబ్బులు జమ చేయాలన్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా అన్నదాత సుఖీభా, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి పథకాలు సంవత్సరానికి ఒక్కో రైతు కూడా ₹9,000 ఇస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. అటవీ శాఖ భూములకు కానీ దేవాదాయ భూములకు కానీ సాగు చేసే రైతులకు కానీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు. గతంలో కూడా ఈ విషయాలని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇంకా ఈ నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి విధుల క్యాబినెట్ మీటింగ్లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవకు విడుదల చేయాలని అయితే చర్చలు అయితే జరగడం అయితే జరిగిందండి. ఇది అధికారణ ప్రకటనలో అయితే చేయడం అయితే జరిగింది. ఈ విషయాలన్నీ కూడా జోక్యంగా ఉంచకూడదు, ఎప్పటికప్పుడు సీరియస్గా తీసుకొని ఈ విషయాలన్నీ క్లారిటీగా క్లియర్ చేయాలని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఖరీఫ్ సీజన్లో రైతుల పంట పెట్టుబడి అందించాలన్న రైతులకు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అనేది మన కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్కు సంబంధించి పథకం ద్వారా 18వ నిధులపై విడుదల అనేది చేయాలని అయితే జరిగిందండి. ఇప్పుడు రైతులకు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటారో వారి తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకున్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది అర్హులుగా ఉంటారు. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళకు ఈ డబ్బులకు అనేది అనర్హులుగా ఉంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవాలండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ఈ డబ్బులు అనేది జమ చేయబడుతుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో సూపర్ 6 పథకంలో హామీల భాగంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త అప్డేట్లు మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.